ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీచక్ర నవ ఆవరణ గుప్త గాయత్రి మహామంత్రంలో ఈ రోజున మూడవది. ఇది తెలిసి మంత్ర సాధన వలన మన శరీరంలో ఈ మంత్ర సాధన చేస్తే మన శరీరాన్ని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రములో ఏమేమి జరుగుతున్నాయి, ఏం జరగట్లేదు, మనం ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు అనే జ్ఞానం వస్తుంది. దీనిని ఓం హ్రీం ఓం కయ్యేల ఐం హ్రీం ఐం దిగంబరాయ విద్మహే ఐం క్లీం సౌహు హసక హాల క్లీం హ్రీం క్లీం కపాలహస్తాయ ధీమహి. గాయత్రి చేతిలో కూడా కపాలం ఉంటుంది కదా ధ్యాన శ్లోకంలో. అలా అని చెప్పి దేవతని మనం వేరేగా, కపాలం అంటే మానవుడి యొక్క అజ్ఞానం అని అర్థం అన్నమాట, అజ్ఞానం తీసేయమని. ఐం ఈం ఔహు సకల శ్రీం హ్రీం శ్రీం తన్నోహు క్షేత్రపాల ప్రచోదయాత్. నా శరీరంలో ఉన్న ఓ పరమేశ్వరా, నువ్వు క్షేత్రపాలుడివై నువ్వు పరిపాలిస్తున్నావు. కృష్ణుడు భగవద్గీత అదే చెబుతాడు కదా, సర్వక్షేత్రాల్లో నేనే ఉంటానని. ఆ విధంగా నేను అంటే పరబ్రహ్మార్థం. నా శరీరం ఉన్న క్షేత్రపాల, పుట్టినప్పుడు దిగంబరంగా ఉంటాడు, చచ్చినప్పుడు కూడా దిగంబరంగానే ఉంటాడు కదా. అందుకని ఇక్కడ దిగంబరాయ విద్మహే అని గాయత్రితో చెప్పడం జరుగుతుంది. దీనిని ప్రతిదానికి యొక్క శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అన్నిటికీ వివరణ చెప్పకుండా ఏదైనా ముఖ్యమైన వాటికి వివరణ ఇవ్వడం జరుగుతుంది, లేకపోతే మంత్రం చెప్పడం జరుగుతుంది. మీరు ఆ మంత్రాన్ని చెప్తున్నారు కాబట్టి చేసుకోవచ్చు. వీటికి కొంత ఎవరు ఏ విధమైన కామెంట్లు పెట్టినా ఉపనిషత్తు ప్రామాణికంగా దానికి వివరణ ఇవ్వడం జరుగుతుంది. అంతేగాని ఎవరో రాసిన పుస్తకాలు అవి ఇవి చెబితే కుదరదు. కొంతమంది ఏమంటే మేము మా ఇంట్లో నాన్ వెజిటేరియన్ మాకు అలవాటు, మా ఇంట్లో మగవాళ్ళు ఆల్కహాల్ తీసుకుంటారు కదా, మరి ఇవన్నీ చేయొచ్చా అంటారు. శృతులలో వీటి గురించి వివరణ నేను మీకు తెలియజేయటం జరుగుతుంది. ఏమని వివరణ తెలియజేయటం జరుగుతుంది? శృతులలో, శృతి ప్రామాణిక ధర్మ గ్రంథములలో మాంసం గురించి, ఆల్కహాల్ గురించి చెప్పడం జరుగుతుంది. ఎవరైనా సరే ఈ మాంసం తిని ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి ఏ అవస్థలు కలుగుతాయి అంటే నిద్ర ఎక్కువగా ఉండటం, ఆలస్యమైన స్వభావం ఉండటం, టైం సెన్స్ లేకపోవటం, తర్వాత ఇవి లేకపోవటం వల్ల ఏం జరుగుతుందండి, మోహము కలుగుతుంది. మోహము కలిగి అది ఆవరిస్తుంది మొత్తం బాడీని. ఆ మోహం ఆవరించినప్పుడు వాడి బిహేవియర్ ఎలా ఉంటుందో, కొంతమంది పెళ్ళైన స్త్రీలకు భర్త ఈ ప్రవర్తనతో ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. వాళ్ళు దానివలన ఆవరించుట చేత వాళ్ళు ధర్మం అధర్మంగా, అధర్మం ధర్మంగా, అంటే ఎప్పుడేం చేయాలో తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది చేయటానికి, దాన్ని ఆ అధర్మాలు అంటారు. ఇవి కలగటం వలన ఏమవుతుందంటే తామస ప్రవృత్తి వాడికి వస్తుంది. తామస ప్రవృత్తి వస్తే ఏమవుతుందండి అంటే ఆ తామస ప్రవృత్తి ఉన్నవాడికి బుద్ధి బలం కలగదు. బుద్ధి బలం కలగకపోతే ఏమవుతుంది, ఆత్మజ్ఞానం అనేది తెలియదు. ఆత్మజ్ఞానం తెలియకపోతే ఏమవుతుందంటే బుద్ధి లేని వాడికి శాంతి ఉండదు కదా, అశాంతిగా ఉంటాడు. అశాంతిగా ఉన్నవాడికి ఏమవుతుందంటే సౌఖ్యము దొరకదు. సౌఖ్యం, ఈ నష్ట నివారణలన్నిటి కొరకు విడివిడిగా ఈ పదబంధనములు చేసిన వాళ్ళు క్లుప్తంగా, సాధకులు ఎవరైనా సరే పూర్ణ దీక్ష తీసుకున్న వాళ్ళు కానీ, జీవితంలో అభివృద్ధి కోరుకుంటున్న వారు ఆహారాల్లో నాన్ విషయం లేకుండా అలా ఉండండి అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు దాన్ని మిమ్మల్ని తీసుకోవద్దు అంటానికి చెప్పట్లేదు. ఈ యొక్క ప్రవృత్తులు మీకు కలిగితే మీ కుటుంబం చిన్నాభిన్నం అవుతుంది అని చెప్పడం జరుగుతుంది. చిన్నాభిన్నం అంటే బుద్ధి లేని వాడి ప్రవర్తన ఒక రకంగా, బుద్ధి గలవాడి ప్రవర్తన ఒక రకంగా ఉంటుందని. తర్వాత ఈ నష్ట నివారణకు మాత్రమే మద్యము, మా ఆత్మజ్ఞానం కలగాలి అని కోరుకునే వాళ్ళకి మద్య మాంసాలు నిషేధం. కొంతమంది అంటారు ఏమండి, మరి ఇటు కాశీ అటు ఉత్తరాది సైడు చాలామంది బ్రాహ్మణులు చేపలు తింటున్నారు, మాంసం తింటున్నారు కదా అంటే దానికి
వాళ్ళ జ్ఞానాన్ని బట్టి ఉంటుంది. తర్వాత వైదిక వృత్తులలో ఉన్న ఎవరైనా సరే, బ్రాహ్మలైనా సరే, వైదిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు మద్యము మాంసము నిషేధమని తైత్తరీయ ఆరణ్యకం చెబుతుంది. ఎందుకని చెప్తుందంటే వైదిక వృత్తిలో ఉన్నవాడికి ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం కలగకపోతే వాడు చేసేటువంటి కార్యక్రమాల వల్ల యజమానికి ఆత్మజ్ఞానం గురించి చెప్పలేడు, వీడికే లేకపోతే వీడేం చెప్పగలడు. అందుకని వైదిక వృత్తుల్లో ఉన్నవాళ్ళు మస్ట్ అండ్ షుడ్గా తైత్రికారణ్య ప్రామాణికంగా మద్య మాంసం వదిలేయాలి. అంతేగాని ఆత్మజ్ఞానం అవసరం లేదనుకునే వైదిక వృత్తుల్లో ఉండేవాళ్ళు తీసుకోవచ్చు, ఆత్మజ్ఞానం కావాలనుకునే వాళ్ళు తీసుకోకూడదు. ఈ విధంగా ధర్మగ్రంథాలలో చెప్పిన చిన్న పదబంధనము మీరు విశ్లేషణగా తెలుసుకొని ఎవరినైనా తెలియజేయాలి మేము ఇందులో అనుకుంటే మంత్రాలు పురస్చరణ చెయ్యాలి. శ్రీ విద్యా మంత్రాలు పురస్చరణ చెయ్యకుండా వాడు అలా మాట్లాడుతున్నాడు తప్పు, వీడు ఇలా మాట్లాడుతున్నాడు తప్పు అని చెప్పి మాట్లాడకూడదు. ఎందుకని మాట్లాడకూడదండి అంటే, శృతులు చెప్పిన ఒక చిన్న విషయాన్ని ఇంత పెద్ద గ్రంథంగా తెలుసుకోవాలి. అంత గ్రంథంగా తెలుసుకున్నప్పుడు వాళ్ళు చెప్పిన ఒక ముక్క మాట్లాడితే ఎట్లా? అది దానివల్ల ఏ పుట్టలో ఏ పాము ఉంటుందో మనకి తెలియదు కదా. తెలియనప్పుడు తెలియకుండా ఒక భయంకరమైన విషసర్పం పుట్టలో చేతి పెడితే ఏమవుతుంది? ఆ నష్టం జరుగుతుంది. అదేవిధంగా శ్రీ విద్య పరంగా ఎవరు ఎప్పుడు ఏ విమర్శలు చేయాలన్నా శృతులు ప్రామాణికం, సెకండ్ స్మృతులు. అంతేకాని పురాణ గ్రంథములు ప్రామాణికముగా కానీ శ్రీ విద్య గురించి అభిప్రాయాలు ఎవరు తెలియచేయకూడదు. ఎవరు చెప్పినా సరే విమర్శ ఎలా ఉండాలంటే, సదా షోడశ వర్ష నవ యౌవన దర్పిత మాయామయీం తత్వమయీం సింధూర వర్ణమతి కోమలాంగీం కాదిహాది సాది మహామనురూపిణి. ఈ విధముగా మహామంత్రాలు అనేకమైనటువంటి లక్షలు పురస్చరణ చేసిన వాళ్ళు మానసికముగా ఎప్పుడూ 16 సంవత్సరములైనటి యవ్వనవతి అయిన లలితాదిపుర సుందరి జ్ఞానముతో ఉంటారు. వాళ్ళతో 70 సంవత్సరాల వృద్ధుడు 15 సంవత్సరాల అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో ఆ విధంగా మీరు వితండవాదన చేస్తే వాళ్ళు ఏం చేస్తారు? ఆ అమ్మాయి ఏం చేస్తుంది? ఎవరో ఒకళ్ళతో ఏదో కొన్ని మీరు ఊహించుకోండి. అంటే ఆధ్యాత్మిక భాషలోకి వచ్చేసరికి మారుతుంది, ఫిజికల్ వేరు ఇంటర్నల్ వేరు. అదే ఇంత డెప్త్ సబ్జెక్ట్లో ఉన్నవాళ్ళు శ్రీ విద్యని ప్రజలకు తెలియచేయాలి. దీన్ని రహస్యంగా పెట్టకూడదు, అందరూ చేసుకోవాలి. భారతదేశంలో అన్ని కులాల వాళ్ళు మంత్రాలు చేసుకోవాలి, అభివృద్ధి అవ్వాలి. ఆ ప్రయత్నం చేస్తున్నాను. ఈ ప్రయత్నంలో ఎవరైనా సరే శృతి విరుద్ధంగా అడ్డుపడితే నేను ఉపాసించినటువంటి సర్వవారాహులు వాళ్ళకి అప్పచెప్పటం జరుగుతుంది. ఎందుకని? ప్రజలకు నేను అందించే జ్ఞానం వీళ్ళు అడ్డుపడుతున్నారు. ఎందుకు అడ్డుపడుతున్నారు? కొంత చాదస్తమైనటువంటి భావాలతో శాస్త్ర ప్రామాణికంగా మాట్లాడాలి. చాదస్తం పాటించకూడదు. కరెంటు తీగల మీద బట్టలు ఆరేయకూడదు, షాక్ కొట్టి చచ్చిపోతాం. ఆ విధంగా నేను చెప్తున్న శ్రీచక్ర నవావరణ గుప్త గాయత్రి అనేది అర్చనాపూర్వకమైనటువంటి విధానంలో అందరూ చేసుకునేది. నేను ఒకేసారి మొత్తం చెబితే ఎవరు చేయలేరు కదా అని రోజుకు ఒక మంత్రం చొప్పున చెప్తున్నాను. కాబట్టి మీరందరూ ఈ మంత్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు వృద్ధి చేసుకోండి. ఇందులో ఉన్నటువంటి ఈ మంత్రంలో చెప్పిన పంచదశి గురించి గతంలో చెప్పడం జరిగింది, ఇప్పుడు కూడా చెప్తున్నాను. కై ఏ అన్నప్పుడు ఏ యువతల పక్క కా ఇక్కడ పెడితే ఏక అవుతుంది. ఏక అంటే ఒకటి, అద్వైత పరముగా రెండు లేవు. భయస్థుడు పిరికివాడు, తన మీద తన నమ్మకం లేనివాడు అజ్ఞానికి ఈ ప్రపంచం వేరు, నేను వేరుగా కనపడుతుంది. ఈ మంత్ర సాధకులకి యావత్తు ఒకటే కనపడుతుంది. బ్రహ్మ సత్యం జగత్తు మిథ్య అనే జ్ఞానం కలుగుతుంది ఈ మంత్రం చేసుకుంటే. ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా
దీర్ఘ ఆయురారోగ్యాలుగా అభివృద్ధి చెందాలనుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈ మంత్రం చేస్తే మీకు ఇంటర్నల్గా అద్భుతమైన జ్ఞానం వచ్చి మీకు ఏ విధమైన సమస్యలు రావు, మీరు ఏమి ఇబ్బందులు పడరు. స్వస్తి.